హలో గైస్, హాయ్, వెల్కమ్. నేను ఒక టాపిక్ మాట్లాడదాం అనుకుంటున్నాను. ఒక 2 days బ్యాక్ జరిగింది. అయితే ఒక పెద్ద పెద్ద సినిమా తీస్తున్న ఒక డైరెక్టర్ రీసెంట్గా ఆ సినిమా యొక్క ప్రమోషన్స్లోని వేరే హీరో వాళ్ళ ఫ్యాన్స్ని, వాళ్ళ ఎమోషన్స్ని అంటే చాలా ఈజీగా కించపరుస్తూ మాట్లాడడం జరిగింది. అది కావాలని చేశారా, లేకపోతే అతను అందరినీ గెలికేసి జస్ట్ ఒక ఫ్లో ఆఫ్ వర్డ్స్లో మాత్రమే వచ్చాయి అని చెప్పేసి కామ్గా ఉన్నారా అనేది మనం కొంచెం దీనికోసం కొంచెం వెనక్కి వెళ్దాం మనం. అయితే ముందుగా ఈ సినిమా కోసం మాట్లాడాలనుకుంటే సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుందాం మనం. ఎందుకంటే మనకి సినిమాలు అంటే ఇష్టం, టీఎఫ్ అంటే ఇష్టం. కాబట్టి ఇతను తీస్తున్న సినిమా హిట్ అవ్వాలి, ఆ హీరో గారికి మంచి హిట్ పడాలి, వాళ్ళ ఫ్యాన్స్ ఆ హీరోని అలా చూడాలనుకుంటున్నారు. సో అలానే ఉన్నట్టుంది, మంచి పెద్ద హిట్ అవ్వాలి. సో కమింగ్ టు దిస్ టాపిక్, మనం ఈ కాలర్ సెంటిమెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళ ఫ్యాన్స్ కోసం ఆ హీరో గారు వాళ్ళని సాటిస్ఫై చేయడానికి చేసే మేనరిజం, అండ్ దాంతో వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ప్రతి సినిమా హిట్ అవ్వాలి, ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాలి అనేది ఎవరి చేతుల్లోనూ ఉండదు. అందరూ హిట్ అవ్వాలని తీస్తారు. సో అదే ప్రాసెస్లోని ఫ్యాన్స్ని కొంచెం యాక్టివ్ చేయడానికి, లేకపోతే ఉత్తేజపరచడానికి ఈ చేసే ప్రాసెస్లోనే అలా చేయడం జరుగుతుంది. సో హిట్ ఆర్ ఫ్లాప్, ఒక హీరోని అభిమానించే అభిమానులు అతనితోనే ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇంటెన్షనల్గా మీరు అనేసి ఈరోజు జస్ట్ ఒక ఫ్లో ఆఫ్ వర్డ్స్లో వచ్చిందని చెప్పి ఒక 2 ట్వీట్లు వేసి సైలెంట్ అయిపోతారు. సో పెద్దగా ఎలాగో ఒక 3 రోజులు అయిపోయి జనాలు ఎలానో మర్చిపోతారు. మనం గిల్లేది ఎప్పుడు గిల్లేద్దాము అని అనుకుంటున్నారేమో. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మీకు మనం ఎవరితో డైరెక్టర్తో మాట్లాడలేదు, ఎవరితో మాట్లాడలేదు. సో ఎవరైతే చూస్తారు వాళ్ళతోనే. వీళ్ళు మొదలుపెట్టింది ఆ పలానా హీరో గారి మీద ఏడుస్తుంది మొదటిసారి కాదు. గత 20 సంవత్సరాలుగా ఇది జరుగుతూనే ఉంది. ఇతను ఒక్కలే ఎలా కించపరుస్తున్నారా అంటే కాదు. వీళ్ళంతా ఒక పెద్ద బ్యాచ్, వీళ్ళంతా ఒక పెద్ద ఇలకత మఫలియా. వీళ్ళు ఫేస్బుక్లో ఫ్యాన్ వార్స్ చేసుకునే వాళ్ళు. ఫేస్బుక్లో ఫ్యాన్ వార్స్ చేసుకొని దాని తర్వాత పిఆర్లు అయిపోయి, ఈరోజు ప్రొడ్యూసర్లు అయిపోయి ఒక 2 ప్రొడ్యూసర్లు తయారయ్యారు. వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక 2 డైరెక్టర్లు తయారయ్యారు. వీళ్ళు కాకుండా ఇంకా 2 పిఆర్లు ఉన్నారు. రమేష్, సురేష్ అని ఒక ఉంటారన్నమాట. అలా ఒక పిఆర్లో ఒక 2 ఉన్నారు. రైమింగ్ బాగుందని చెప్పాను, ఒక పేర్లు అయితే కాదులేండి. అయితే వీళ్ళు గత 20 సంవత్సరాలుగా ఈ మాఫియాని నడుపుతున్నారు. మాఫియా అనేది చాలా చిన్న పని. యాక్చువల్లీ ఇది మాఫియా కాదు, ఇది ఒక పెద్ద వ్యవస్థ. ఈ వ్యవస్థను మెయింటైన్ చేస్తుంది, ఈ వ్యవస్థను నడిపిస్తుంది, పెంచి పోషిస్తుంది. గత 20 సంవత్సరాలుగా చాలా పెద్ద పెద్ద తలకాయలు ఉన్నాయి ఇవన్నీ. వీళ్ళకి ఏం లేదు, ఈ పలానా ఈ హీరో గారి సినిమా వస్తే చాలు, స్టార్టింగ్ ఫస్ట్ లుక్ నుంచి సినిమా రిలీజ్ వరకు ఏడవాలి, ఏడుస్తూనే ఉండాలి, రుద్దుతూనే ఉండాలి. ఈ రుద్దే ప్రాసెస్లో చాలాసార్లు సక్సెస్ అయ్యారు, చాలాసార్లు. ఈ హీరో గారు ఒక పెద్ద హీరోని ఏదో అన్నారని చెప్పి దానికి ఏ వీడియో ప్రూఫ్లు ఉండవు, కానీ ఒక 4 ఆర్టికల్స్లో రాయిపించి దాన్ని పబ్లిష్ చేయించి జనమంతాలా నమ్మేలా చేసి, ఇవన్నీ చేసి కొన్ని సంవత్సరాలుగా సక్సెస్ అయ్యారు వీళ్ళు. అవన్నీ చేసి డబ్బులు సంపాదించారు వీళ్ళు. ఈరోజు ప్రొడ్యూసర్లు అయిపోయి స్టేజ్ ఎక్కి మైకులు ఇసిరేసి తొడలు కొట్టేసి, ఇతనేమో నేను పెద్ద సినిమాలు తీసేస్తున్నాను, పెద్ద డైరెక్టర్ని అయిపోతున్నాను. మనం ముందేమో మంచి సినిమాలు తీసామంటే మంచి సినిమాలు తీసాం, మనం కాదనట్లేదు. కానీ పక్క హీరోల్ని ఎప్పుడూ కూడా కించపరచొద్దు. మీరు ఒక పొజిషన్లో ఉన్నారు. మీరు అప్పట్లో 10 సంవత్సరాల క్రితం ఫ్యాన్ వార్స్ చేసుకునే బ్యాచ్ కాదు. మీరు డైరెక్టర్లు అయ్యారుగా, ప్రొడ్యూసర్లు అయ్యారుగా. మీరు ఎవరైతే పెంచి పోషిస్తున్నారో వాళ్ళతో చేయించండి. ఎలాగ చేపిస్తూనే ఉంటారు కదా, మీకు అది కామన్, మీకు అది అలవాటే కదా. మీరు ఎప్పుడు చేసేవి ఇవన్నీ కొత్త ఏం కాదు ఇవి. అవి మీరు అలా చేస్తూనే ఉంటారు, అవి మీకు సరదా.
సో మీరు చేయించిన వాళ్ళతో చేసుకొని మీరు మాత్రం కొంచెం సైలెంట్గా ఉండండి, కొంచెం అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.